హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి వాయిస్ ఓవర్ వీడియో పెడుతున్నాను. ఇదైతే రాఖీ పండుగ రోజు అన్నయ్యలకి రాఖీ కట్టేటప్పుడు చేసిన వీడియో అండి. మామూలుగా మేమైతే బొట్టు పెట్టేసి రాఖీలు కట్టి స్వీట్ తినిపిస్తాము. ఫస్ట్ దూది రాఖీ అయితే శ్రేష్టం అంటారు కదా, అందుకే నేనైతే ఫస్ట్ దూది రాఖీ కడుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బాగా రకరకాలు వస్తున్నాయి కదా, ఫ్యాన్సీ రాఖీలు, పూసలవి రకరకాలుగా, అవి మన ఇష్టానికి కట్టుకోవడమే. నేనైతే ఫస్ట్ దూది రాఖీలు కట్టి ఆ తర్వాత ఫ్యాన్సీ రాఖీలు అయితే కడుతున్నాను. నాకైతే ఇద్దరు అన్నయ్యలు, ఇది చాలామందికి తెలుసు కానీ కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ కోసం అని చెప్తున్నాను. పెద్దన్నయ్య పేరు శేఖర్, చిన్నన్నయ్య పేరు సంతోష్, నా పేరైతే సుమలత, త్రిబుల్ మా పేర్లు. రాఖీ అయితే ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళ హక్కే, అది మేమే కట్టాలి, మాదే హక్కు, అధికారము అన్నీ ఉంటాయి. నా మేనగోడలు కూడా తర్వాతనే కడతారు, నేను కట్టిన తర్వాతనే. వాళ్ళు కడతామన్నా నేను ఊకోను, కొట్లాడైనా సరే వాళ్ళని నూకేసి అయినా సరే ఫస్ట్ నేనే కడతా, అది నా హక్కు కాబట్టి నేను ఊరుకోను. నాకు నచ్చదు ఇంకా అంతే, అలాంటి పక్కకి గెంటేసిడే అట్లా ఏముండదు. వాళ్ళు కట్టరు, నేను వచ్చేదాకా వాళ్ళు ఆగుతారు, నేనే ఫస్ట్ కడతాను. నేను పోని సందర్భాలలో, కుదరని సందర్భాలలో మాత్రమే వాళ్ళు కడతారు, నేను కట్టిన తర్వాతనే వాళ్ళు కడతారు. ఏంటంటే అది మన హక్కు. ఎందుకు ఊరుకుంటాం అబ్బా, ఎందుకు ఊరుకుంటాం చెప్పురి. మన అన్న చెల్లెలకు సంబంధించి ఇదే బెస్ట్ మూమెంట్, బెస్ట్ ఫెస్టివల్, అది ఎందుకు స్కిప్ చేసుకోవాలి? ఖచ్చితంగా పోవాలి, కట్టాలి, డబ్బులు వసూలు చేయాలి, తీసుకోవాల్సిందే. నేనైతే ఇంటి నుంచే పూర్ణాలు చేసుకుని వెళ్ళాను, అన్నయ్యలకి ఇద్దరికి పూర్ణాలు తినిపించాను స్వీట్. ఆంధ్ర సైడ్ అయితే ఏంటి చిన్నవాళ్ళకి కాలు మొక్కరు, కానీ మన తెలంగాణలో అయితే ఆడపిల్ల అయితే చాలు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కాలు మొక్కాల్సిందే. ఫస్ట్ నేను కట్టిన తర్వాత నా మేనకోడళ్ళు రాఖీ కట్టుతుంది. చిన్నది లేదు, పెద్దది ఒకతే ఉంది, అది కడుతుంది. మొన్న నాగుల పంచమి రోజు నేను ఏడుస్తూ వీడియో పెట్టాను కదా, చాలామంది ఏమైంది, ఎందుకు ఏడ్చావని కమెంట్స్ పెట్టారు. యూట్యూబ్లో కొంతమంది పెట్టారు, స్టేటస్కి కూడా కొంతమంది కమెంట్స్ పెట్టారు. ఆ రోజైతే ఏం అవ్వలేదు, నాకు మన పుట్టింటితో ఉన్న అనుబంధం అట్లాంటిదండి. నేను చాలా రోజుల నుంచి అసలు స్కూల్ చేయడం వల్ల అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కుదరలేదు. దసరా రోజు ఒక 3 రోజులేమో వెళ్ళాను అంతే, తర్వాత అసలు వెళ్ళడమే కుదరలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను. పూట ఉందామన్నా ఉండలేకపోయినా, ఇంటికాడ ఇబ్బంది అవుతుంది పాపం, వాళ్ళు వండుకోలేరు చేసుకోలేరు అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసిన. 11ంటికి వెళ్ళాను ఇంటికి, మళ్ళీ 4ంటికి రిటర్న్ అయిపోయాను. ఒక్క పూట అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 4 అవర్స్ జర్నీ, 4 అవర్స్ రావడానికి, 4 అవర్స్ పోవడానికే టైం అయిపోయింది. అక్కడ ఎక్కడ ఉన్నాను రా అనిపించింది నాకు. 3 to 4 అవర్స్ పడుతుంది. వెహికల్స్ దొరికితే తొందరగా వెళ్ళిపోతాం, కానీ దొరకకపోతే మాత్రం లేటే అయిపోతుంది. అది నా బాధ. అంత దూరం వెళ్ళినందుకు ఒక పూట ఉంటే మంచిగా ఉండేది, ఒక రోజు ఉంటే బాగుండేదని ఏడ్చాను అంతే. చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి కదా అమ్మ వాళ్ళ ఇంటితో. మనం పుట్టి పెరిగి ఒక 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడ ఉండి, నాకైతే 22 ఇయర్స్కి పెళ్ళయింది. 22 ఇయర్స్ అక్కడ ఉన్న ప్లేస్ కదా, మనం ఉన్న ఇల్లు కదా, ఎన్ని ఉంటాయి మన మెమొరీస్. వంటింటితో ఒక రకమైన అనుబంధం, హాల్లో ఒక రకమైన అనుబంధం, నాకైతే షాప్లో కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో మా నాన్నకు తోడుగా పోషించేదాని సామాన్లు అవి ఇవి. గిర్నీ దగ్గర అమ్మ వాళ్ళకి పిండి గిర్నీ అది ఉంది, అక్కడ కూడా చాలా నైట్స్ 12 వరకు కూడా అట్లా ఉండి చేసేవాళ్ళము. చాలా అంటే చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి నాకు ఆ ఇంటితో. అది గుర్తు చేసుకొని ఏడ్చాను నేను చాలా. ఏంటంటే మరీ హైఫైలో హై లెవెల్లో బ్రతికి ఉన్న వాళ్ళం ఏం కాదు, చాలా కష్టాలు పడుతూ ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు, దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఆ ఇంటితో చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి. మా అన్నయ్యలతో కూడా నాకు చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి. నాకు ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్క చెల్లెళ్ళు వీళ్ళే నాకు అన్నీ. వీళ్ళతోనే నేను అన్నీ షేర్ చేసుకుంటాను. నాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, హ్యాపీ మూమెంట్ అయినా, ఏదైనా నేను వీళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఇదండి మా హ్యాపీ ఫ్యామిలీ. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోర్రి.